హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూమరాలజీ. మనం ఇదివరకే న్యూమరాలజీ అంటే తెలుసుకున్నాం. మరి ఈరోజు 5వ తేదీ పుట్టిన వారి లక్షణాలు, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో, ఏమి చేస్తే బాగుంటుందో మనం ఈరోజు తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా మరిన్ని అప్డేట్స్ మీకు అందుతుంటాయి. మరి 5వ తేదీ పుట్టిన వాళ్ళలో చాలామందికి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితంలో మార్పు, నూతనత్వం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టము. సర్దుకుపోయే గుణం వీరికి ఉంటుంది. 5వ నంబర్ వ్యక్తులు సాధారణంగా గొప్ప ప్రారంభకులు కానప్పటికీ చురుకుతనం, ఏ పనినైనా చేసే సామర్థ్యం వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు సహజంగానే మంచి స్థాయిలో ఉంటారు. ఆఫీసులో ఒక దగ్గర కూర్చొని పనిచేసే కంటే బయట తిరిగి పనిచేయటాన్ని కోరుకుంటారు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జూదం, రేసులు, షేర్ల ద్వారా డబ్బును త్వరితంగా సంపాదిస్తారు. వీరు జ్యోతిష్య, మానసిక శాస్త్రాలలో, వేదాంతంలో ప్రతిభను కనబరుస్తారు. శారీరక, మానసిక స్వేచ్ఛను కోరుకోవడం, కొత్తదనాన్ని, మార్పుని కోరుకోవటం, సాహసయాత్రలు చేయటం, స్పెక్యులేషన్ వ్యాపారం చేయగల శక్తి, ఇవన్నీ వీరికి పాజిటివ్ లక్షణాలు అయితే, ప్రాపంచిక విషయాలపై, సుఖాలపై ఆసక్తి, ఆలోచించకుండా పనులు చేయటం, అసంతృప్తి, అలసట కలగటం వీరికి నెగిటివ్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. పెట్టుబడి లేకుండా కమిషన్ చేసే వ్యాపారాలు, కాంట్రాక్ట్ ఉత్తర్వులు కలిసి వస్తాయి. వీరు సూర్యుని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన క్రమేపీ ఉన్నత స్థితికి వస్తారు.